హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ క్లర్క్ జాబ్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఈమెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ పంపించాలి. ఎటువంటి ఫీజు కూడా లేదు అండ్ మీకు అప్లై చేసుకోవడానికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఈరోజు అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. మీకు అక్టోబర్ కల్లా జాబ్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. చాలా త్వరగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. సో రిలీజ్ అయిన వెంటనే వీడియో చేస్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు మీరు లైక్ చేయడానికి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంతే. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, పిఎఫ్ ఆఫీసులలో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి రీసెంట్లీగా నోటిఫికేషన్ వచ్చింది. సో ఆల్రెడీ మన ఛానల్లో ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడకపోతే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఈ వీడియో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ముందుగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. సో ఈ నోటిఫికేషన్ మనకి రీసెంట్లీగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేశారనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 5th సెప్టెంబర్ వరకు అయితే టైం ఉంది. సో ఈ డేట్లోపు అయితే అప్లై చేయాలి. సో మనము మెయిల్ ద్వారా వీళ్ళకి అప్లికేషన్ పంపించాలి. మనకి ఈజీ ప్రాసెస్ ఉంది. కొంచెం అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా పంపించాలి అది కూడా ఇదే వీడియోలో చెప్తాను. సో మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే క్లియర్గా ఆ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్లో ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించి మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. సో దానికి సంబంధించి ఇంటర్వ్యూ కూడా అదే మంత్ అంటే సెప్టెంబర్ మంత్లోనే లాస్ట్లో కండక్ట్ చేస్తారు. మీకు రిజల్ట్స్ వచ్చేసి అక్టోబర్ 1st వీక్లో ఇస్తారు అండ్ పోస్టింగ్స్ కూడా అక్టోబర్ 1st వీక్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనకి జాబ్కి సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ అనమాట. చాలా త్వరగా మాకు జాబ్ కావాలనే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇదొక జాబ్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలంటే వీళ్ళు సపరేట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ ఫామ్ లింక్ కూడా మీకు డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఇది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అయితే తీసుకోండి. సో మనకి అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీరు రైట్ సైడ్ టాప్లో మీరు ఫోటో అతికించాలి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించిన తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, క్లర్క్. సో క్లర్క్ అని చెప్పేసి రాయాలి. తర్వాత మీ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే మీ యొక్క హస్బెండ్ నేమ్ అనేది రాయాలి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్, నెక్స్ట్ జెండర్. సో మీ జెండర్ మేలా ఫీమేలా మెన్షన్ చేయాలి. తర్వాత మెరిటల్ స్టేటస్ దగ్గర సో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని చెప్పేసి, సింగిల్ అయితే సింగిల్ అని చెప్పేసి ఈ విధంగా దానిపైన రైట్ మార్క్ ఈ విధంగా చేయండి, సరిపోతుంది. తర్వాత అడ్రస్ డీటెయిల్స్. సో ఇది మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. బ్లాక్ ఆర్ బ్లూ పెన్ ఏదైనా యూజ్ చేయండి. సో తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ ఐడి. ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ అవసరం లేదు, ఇది రాయకుండా పర్వాలేదు. మొబైల్ నెంబర్ రాయండి, ఈమెయిల్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ 1st జూలై 2026 కల్లా మీ యొక్క ఏజ్ ఎంత ఆ ఏజ్ మెన్షన్ చేయాలి. సో తర్వాత నేషనాలిటీ ఇండియన్ అని చెప్పేసి రాయాలి. తర్వాత మీ మదర్ టంగ్ ఏంటి. సో మనది మదర్ టంగ్ తెలుగు అయితే మన తెలుగు కాబట్టి తెలుగు రాయాలి. సో తర్వాత మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయి ఆ లాంగ్వేజెస్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అనేవి రాయాలి. సో ఇక్కడ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయి దానికి సంబంధించి ఇక్కడ రాసేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాసేసి సో ఫైనల్గా ఇక్కడ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే 16th దాంట్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి. లేకుంటే ఈ విధంగా ఎన్ని అని చెప్పేసి రాసేయండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ 0 అని చెప్పేసి రాయండి. సో తర్వాత ఇక్కడ అడిషనల్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఏం లేదు, మీకు ఎన్సీసీకి సంబంధించి కానీ ఏదైనా ఉంటే కో కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించిన ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే అవి రాయండి ఇక్కడ. లేకుంటే ఇది కూడా మీరు ఏం చేస్తారంటే సో ఎన్ని అని చెప్పేసి ఈ విధంగా రాసేయండి, సరిపోతుంది. తర్వాత 19th కూడా ఎన్ని అని చెప్పేసి రాసేయండి. సో తర్వాత ఫైనల్గా ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మీ సిగ్నేచర్ పెట్టేసేసి
ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏ రోజైతే వాళ్ళకి మెయిల్ పంపిస్తున్నారో ఆ డేట్ అండ్ మీ ప్లేస్ నేమ్ ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, సో ఆ విధంగా అన్ని డీటెయిల్స్ ఇందులో అప్లికేషన్ ఫామ్లో రాసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్కి ఏం చేస్తారంటే మీరు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్స్ ఉంటాయి కదా వాటన్నింటిని కూడా స్కాన్ చేయాలి. ఇది కూడా మనకి ఏదైతే వీళ్ళు ఇచ్చారో అప్లికేషన్ ఫామ్, సో దీన్ని కూడా మనము ప్రింట్ తీసుకొని ఫిల్ చేసిన తర్వాత స్కాన్ చేసి దీనితో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్స్ ఉంటాయి వాటన్నింటిని కూడా స్కాన్ చేసి నేను చెప్పినటువంటి మెయిల్ అడ్రస్కి మీరు వాళ్ళకి మెయిల్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ఎయిర్ ఫోర్స్ స్కూల్ నుంచి అయితే వచ్చిందనమాట. డైరెక్ట్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటారు కదా, దాన్ని ఫిల్ చేసిన తర్వాత దానికి మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని ఒరిజినల్స్ అన్ని కూడా స్కాన్ చేసి వాటిని ఒక సింగిల్ పీడిఎఫ్ ఫైల్గా మెర్జ్ చేయాలి. ఆ ఫైల్ని మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మెయిల్ ఐడి ఉందో దీనికి మనము మెయిల్ చేయాలి సరిపోతుంది. afsjodjobs@gmail.com దీనికి మనము మెయిల్ చేసి సరిపోతుంది. మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, మీకు నచ్చినటువంటి ఆప్షన్ త్రూగా పంపించవచ్చు. లేదు మీరు మెయిల్ పంపడం మాకు రాదనుకుంటే పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు, పోస్ట్లో కూడా పంపించవచ్చు. అలా కాదనుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అడ్రస్కి కూడా ఇవ్వచ్చు అనమాట. సో మీ ఇష్టం అది. కాకపోతే లాస్ట్ డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి 5th సెప్టెంబర్. సో మనకి స్పెషల్ డే. సో ఈ డేట్లోపు అయితే మనం అప్లికేషన్ అనేది పంపించాలి, వాళ్ళకి రీచ్ అయితే సరిపోతుంది. సో మీరు కంపల్సరీగా మెన్షన్ చేయాలి అప్లికేషన్ ఫామ్లో ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ మొబైల్ నెంబర్ అవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా మనము అప్లికేషన్ ప్రాసెస్ మెయిల్ ద్వారా అప్లికేషన్ పంపించాలి, ఎలాంటి ఫీజు అయితే లేదనమాట. జాబ్కి సంబంధించి మనకి రెగ్యులర్ జాబ్ అనమాట, ఎటువంటి టెంపరీ కానీ కాంట్రాక్ట్ జాబ్ కాదు. క్వాలిఫికేషన్ ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు ఏ డిగ్రీ చేసినా ఏ బీటెక్ చేసినా ఎలిజిబులే. మీకు టైపింగ్ స్కిల్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు రిటర్న్ టెస్ట్ తర్వాత టైపింగ్ టెస్ట్ పెడతారు కాబట్టి మీకు అప్పటి వరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అట్లీస్ట్ 40 words per minute సంబంధించి టైపింగ్ స్కిల్స్ అడుగుతారు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్లో. అండ్ మీకు ఏజ్ గ్రూప్ వచ్చేసి 25 నుంచి 50 years ఉండాలి. దాంతోపాటు మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మీకు ఎక్స్ట్రాగా 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారంట. సో మీకు వేకెన్సీ జనరల్లో ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. సాలరీ ప్యాకేజ్ మాత్రం ఇక్కడ మీకు పే స్కేల్ ఇచ్చారు, దీంతోపాటు డిఏ కూడా యాడ్ అవుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 30,000కి పైగా సాలరీ పొందొచ్చు. సో మీకు సెలక్షన్లో రిటర్న్ టెస్ట్ పెడతారు. మనకి జనరల్ టాపిక్స్ ఏదైతే ఉంటాయో నార్మల్గా జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, క్వాంట్, రీజనింగ్ ఇదే టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దాని తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది, ఫైనల్గా ఇంటర్వ్యూ పెడతారనమాట. సో ఇది మనకి ఎయిర్ ఫోర్స్ స్కూల్ జోధ్పూర్ నుంచి అయితే వచ్చింది. మీకు ఇనీషియల్గా పోస్టింగ్ అక్కడే ఉంటుంది, తర్వాత మనము మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్కూల్స్కి అయితే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. సో మనకి ఎటువంటి ఫీజు లేకుండా ఈ యొక్క సంస్థలో ఇలాంటి స్కూల్స్లో పనిచేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ఆపర్చునిటీ. మీకు అక్టోబర్ కల్లా జాబ్ పోస్టింగ్ ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి మెయిల్ అయితే పంపించండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.